పింఛన్కి సంబంధించి గత కొన్ని రోజులుగా వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. సో ఈ వెరిఫికేషన్లో వాళ్ళు పూర్తిగా చూసేది ఏంటంటే ఆ పింఛన్లలో వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ అనేవి కరెక్టా కాదా, ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, సదరం సర్టిఫికేట్ కానీ, వాళ్ళు ఇచ్చిన ధ్రువపత్రాలు అనేవి ఇంతకుముందు 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉండేది, దీన్ని దాటుకొని వచ్చాయి. సో ఈ వెరిఫికేషన్లో కరెక్టా కాదా అని వాటిని పరిశీలించడానికి టీం అనేది ఇట్లా వచ్చినది. సో వాళ్ళు ఎంక్వైరీ చేసిన వాళ్ళు చాలా పింఛన్లు అనేవి ఇట్లా ఫేక్, అంటే అవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెట్టి తీసుకునేవి కాదు. అవి డాక్టర్లు ఇలా అమౌంట్ తీసుకొని 30-40 వేలు వాళ్ళ డాక్టర్లు ఏదైతే సంబంధిత డాక్టర్లు ఉంటారు కదా, దానికి సంబంధించినవి చెవు అయితే చెవు, కంటి అయితే కన్ను, ఇంకా వాళ్ళు దాదాపు 30-40 వేలు తీసుకొని సదరన్ సర్టిఫికేట్ అనేది ఎక్కువ పర్సంటేజ్ వేసి ఇవ్వడం జరిగింది అని పేర్కొన్నారు. అంటే పేపర్లో మనకు తెలిసింది. ఈ సర్టిఫికేట్లు మనం వ్యాలిడేషన్ చేస్తే కారణాల వల్ల అవి ఫేక్ అని తెలియదు. సో ఏదేమైనప్పటికీ ఆ పెన్షన్ సర్టిఫికేట్లు వాళ్ళకనేది మెసేజ్ రూపంలో కానీ లేదా ఇంటిమేట్ చేస్తారు, ఇట్లా మీరు ఇట్లా దరఖాస్తు చేసుకున్న పరిశీలనలో ఉన్నవి అవి డాక్యుమెంట్స్ అనేవి సరిగా లేవు అనేది వాటిని ఒక నెల ఆపుతారు. అవి వాటిని తగిన కారణాలు ప్రూఫ్లు అనేవి చూపిస్తే ఇస్తారు, లేకపోతే హోల్డ్లో పెడతారు. అవి తాత్కాలికంగా ఆగిపోతాయి. సో ఏదేమైనప్పటికీ ఈ పింఛన్ తనిఖీ అనేది దాదాపు 1-2 వారాలు ఏం జరిగింది. గవర్నమెంట్ సడన్గా ఈ పింఛన్ తనిఖీ అనేది ఆఫ్ చేసింది. సో ఒక శుభవార్త అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ తనిఖీ చేసిన పింఛన్లు మాత్రం అలాగే ఉంటాయి. సో ఇప్పుడు చేయబోయే పింఛన్లు ఏవైతే ఉన్నావో అవి ఇంకా మేము తనిఖీ చేయము అని సడన్గా చెప్పింది. సో జీవో కూడా రిలీజ్ చేసింది. సో ఎందుకు తనిఖీ చేయలేదో అది ఏమో వాళ్ళు చెప్తేనే మనకు తెలియాలా. సో మనకు తెలిసిన సమాచారం ప్రకారం కొన్ని రకాల కారణాల వల్ల నేను అనుకోవచ్చు. ఏదైనప్పటికీ ఈ పింఛన్ తనిఖీ చేయడం అనేది చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రూఫ్లు అనేవి ఇచ్చిన చాలామంది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళు కూడా ఆపి జరిగి ఉండొచ్చు, మనకు తెలియదు కదా, చూడకుండా చెప్పలేము. అలాంటి వాళ్ళు పింఛన్ డబ్బులతో బతికే వాళ్ళు, మాతరలు టయానికి 1వ తారీఖు వచ్చి తీసుకునే వాళ్ళు, ఆ మాతర తిని బతికే వాళ్ళు, లేకపోతే ఆ టయానికి ఆ డబ్బులు తీసుకొని జీవనం సాగించే వాళ్ళు, చాలా దయమైన పరిస్థితి. ఇది చాలా ఇబ్బందికర విషయము. సో అలాంటి వాటిలలో మనము చేయలేం. సో ఏదేమైనప్పటికీ ఇలాంటి విషయాలలో కొద్దిగా గవర్నమెంట్ ఆచితూచి ఉండడం మేలు అని నా అభిప్రాయము, జనాల అభిప్రాయం అనుకుంటున్నారు. సో ఏదేమైనప్పటికీ ఈ విషయం పట్ల చాలామంది మంచిగా తీసుకున్న, కొంతమంది అయితే వెరిఫికేషన్ విషయాలలో మంచి వాళ్ళు కూడా ఇట్లా డాక్యుమెంట్స్ అనేవి ఫేక్గా పడడం వల్ల, సో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టిన వాళ్ళు పరిశీలనలో వచ్చినప్పుడు పోతే వాళ్ళకేం ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇట్లా మంచి వాళ్ళు కూడా కొన్ని కారణాల వల్ల ప్రూఫ్స్ అనేవి ఉంటాయి కదా, మ్యాచింగ్ కాకపోతే తీసుకోదు కదా వెబ్సైటు. సో అలాంటి కారణాల వల్ల వీళ్ళు కూడా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది, పడుతున్నారు కూడా కొన్ని రకాల వల్ల. ఇది మనకి వ్యాపార ప్రకటన వల్ల తెలియజేస్తుంది. సో ఏదేమైనప్పటికీ వితంతులు, పోతే ఒంటరి మహిళలు, తర్వాత కొన్ని రకాల పింఛన్లు ఉంటాయి కదా, సో డబ్బు కళాకారులు, వీటన్నిటిలలో సదరన్ సర్టిఫికేట్లు ఇలాంటి సర్టిఫికేట్ ద్వారా తీసుకున్న వాళ్ళు కూడా మెయిన్ ఏంటంటే ఈ యొక్క ప్రూఫ్ అనేవి కరెక్ట్గా లేవు. మంగళవాక్యం ద్వారా తెచ్చుకున్నారు కదా సర్టిఫికేట్లు అనేవి, ఇవి ఒరిజినల్ కావు, ఒక వ్యాప్తి అనేది ఉంది. సో మెయిన్గా వాళ్ళు చెప్పడం ఏంటంటే మీరు తగిన ఆధారాలతో మాకు సమర్పిస్తే మేము పింఛను పరిశీలించి మీకు అందజేస్తామని ఉంటుంది. సో ఈలోపు కొంతమంది ఏమో ప్రూఫ్స్ అనేవి తెచ్చుకుంటారు, కొంతమంది ఏమో ప్రూఫ్ తెచ్చుకోలేరు కదా. ఇప్పుడు సదరన్ సర్టిఫికేట్ కావాలంటే సైట్లో ఏడవుతుంది, సైట్ అనేవి కొన్ని సర్వర్ బిజీస్ వల్ల రావు కదా. సో అందుకోసమని మేబీ అయ్యుండొచ్చు, కొన్ని రకాల పింఛన్లు ఎగిరిపోవచ్చు అనే జనాల టాకు. ఏదేమైనప్పటికీ కొన్ని పింఛన్లు తీసేయాలా, ఎగరేయాలా, సో ఇలాంటి కారణాలు వాళ్ళు చెప్పని జనాల ఒక మాట. సో ఏదేమైనప్పటికీ కొన్ని వేల పింఛన్లు అనేవి ఈ మధ్య పరిశీలనలో దాదాపు ఫేకు, అవన్నీ ఒరిజినల్ కాదు. సో వాటన్నిటిని రికవరీ చేయమని ప్రభుత్వం కోరింది. సో దానికోసం పనిలో ఉన్నారని తెలిసింది. ఈ పింఛన్ అనేవి ఒక మంచి పథకమే అయినప్పటికీ ఇలా సర్టిఫికేట్లు పెట్టేది చాలామంది దాదాపు మంచి లబ్ధి కూరి చేరాల్సినవి కూడా చేరకపోవడం అనేది చాలా దయనీయమైన పరిస్థితి.
ఎందుకంటే కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. పేదలు కూడా కొన్ని లబ్ధి పొందాల్సిన వాళ్ళు కూడా ప్రభుత్వం ఇచ్చే పథకాలు అనేవి దీని ద్వారా వాళ్ళు ఇలా పెట్టి వాళ్ళు తీసుకుంటారు. వీళ్ళకి అనేవి అందలేకుండా పోతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారు అనుకో, పర్సంటేజ్ వీళ్ళకి ఎక్కువనే తక్కువ కొట్టేటప్పుడు తీసుకోకపోతే దయమైన పరిస్థితే కదా. సర్టిఫికేట్లలో ఇలాంటి కారణాల వల్ల సో వీళ్ళు డబ్బులతో ఒక సర్టిఫికేట్ అనేది తీసుకొచ్చుకొని వీళ్ళు తెచ్చుకోలేని పరిస్థితి కదా, ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా. సో డబ్బులు తీసుకొని ఇచ్చే డాక్టర్లు కూడా వాళ్ళ డబ్బులే కదా కోరేది. సో వీళ్ళకాడ లేనప్పుడు వీళ్ళకాడ ఉండకపోవచ్చు, ఆ టయానికి డబ్బులు ఇవ్వలేదని ఇవ్వకపోయి ఉండొచ్చు అని జనాల టాకు నా అభిప్రాయం. సో ఏదేమైనప్పుడు సొంత విషయాలు వద్దులే, కొన్ని నిజాలనే యూట్యూబ్లో చెప్పకూడదు. సో ఏదేమైనప్పటికీ పింఛన్ పరిశీలనలో ఇలాంటి విషయాలు ఉన్నాయి. ఎనీవే ఈ వీడియో మీకు అనేది కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుందని కోరుకుంటున్నాను. మొత్తానికైతే పింఛన్లు తీసేయడం జరిగింది.